సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వారిని తీసుకెళ్లేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున నేరుగా అక్కడి నుంచే రోడ్డు మార్గంలో వెళ్లేలా షెడ్యూల్ ఖరారైంది. నల్లగొండలో సభ ఉన్న కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు. బీజేపీ మజ్లిస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైతం వేర్వేరు కారణాలతో ఈ టూర్ కు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే మేడిగడ్డ టూర్ కు ప్లాన్ చేయడంతో గత ప్రభుత్వంలో నిర్మాణమైన బ్యారేజీ తక్కువ కాలంలోనే ఎందుకు డ్యామేజ్ అయింది, దీనికి కారకులెవరు, బాధ్యత తీసుకునేదెవరు, చర్యలు తీసుకోవాల్సింది ఎవరిపై, ఇలాంటి అనేక సందేహాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ క్షేత్రస్థాయిలోనే బ్యారేజీకి సంబంధించిన అంశాలను అధికారుల ద్వారా వివరించి వాస్తవ పరిస్థితులను, తాజా స్థితిగతులను వివరించాలని ప్రభుత్వం ఈ టూర్ను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ నివేదికతో పాటు గతంలో కాగు జరిపిన అధ్యయనంలో తేలిన అంశాలు, నివేదికలో అది పొందపరిచిన అబ్జర్వేషన్లు తదితరాలన్నింటిపైన ప్రజాప్రతినిధులతో నెలకొన్న సందేహాల్ని నివృత్తి చేయాలనుకుంటోంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీరందరినీ తీసుకెళ్తున్నందున ఆ బ్యారేజీ డ్యామేజ్ వెనుక కారణాలని అధికారుల ద్వారానే వివరించేలా ప్లానింగ్ రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ డ్యామేజ్ గురించి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓపెన్ గా స్పందించలేదు. దీంతో ఈ టూర్ కు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు దూరంగానే ఉంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గతంలో వచ్చిన ఖ్యాతి మొత్తం బ్యారేజీ డ్యామేజీతో గంగలో కలిసిపోయిందనే అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్ నాయకులు దీనికి పోటీగా కృష్ణా జలాల అంశాలను తెరపైకి తెచ్చి నల్లగొండలో సభ పెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లగొండ సభ కారణంగా రాలేమంటూ మెసేజ్ పంపితే వారు సూచించిన మరో తేదీన తీసుకెళ్లడానికి తమకేమీ అభ్యంతరం లేదని అసెంబ్లీ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు. కానీ దీనిపై బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన లేకపోవడంతో తొలుత రూపొందించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పార్టీల నేతల్ని తీసుకెళ్లేలా టూర్ను ఖరారు చేసింది. కానీ విపక్షాల ఎమ్మెల్యేలెవరూ లేకుండా అధికార పార్టీకి చెందిన వారు మాత్రమే హాజరవుతున్నారు. సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడనున్నారు. సరిగ్గా అదే సమయంలో నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రజలను ఉద్దేశించి కృష్ణా జలాలు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో ప్రసంగించనున్నారు. పోటాపోటీగా ఈ రెండు కార్యక్రమాలు జరుగుతుండటంతో అధికార విపక్ష పార్టీల మధ్య వాటర్ వార్ సరికొత్త రూపం తీసుకుంటుంది. లోక్సభ ఎన్నికలకు అయ్యేంత వరకు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పరస్పరం విమర్శలు, ఆరోపణలతో వాస్తవం ఏ రూపంలో బయటకు వస్తుంది, ఏ వాదనను ప్రజలు ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ టూర్ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో సైతం ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గం గుండానే రాత్రి 10 గంటలకల్లా హైదరాబాద్ చేరుకోనున్నారు. మరుసటి రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే విధంగా వీరి టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు.